హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ యూరోపియన్లు భారతదేశానికి రావటానికి గల కారణం ఏంటి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ లెసన్ ఉంటే వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే వారు ఇక ఈ లెసన్ చదివే పని లేదు. మన వీడియో చూస్తే చాలు, ఫుల్ మార్క్స్ పక్కా వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో 1 సుగంధ ద్రవ్యాలు, 2 సూర్యకారం, 3 నల్లమందు, 4 నీలిమందు, 5 పత్తి ఇలాంటి పంటలు విపరీతంగా పెరుగుతున్నాయి అని యూరోపియన్లకు తెలిసింది. వారికి ఎలా తెలిసింది అంటే మార్కో పోలో అనే శాస్త్రవేత్త ది ట్రావెల్స్ అనే పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో ఈ విధంగా రాసుంది: ఏ దేశంలోని పండని అరుదైన పంట మన భారతదేశంలో పండుతున్నాయి అని రాశాడు. ఈ బుక్ చదివిన యూరోపియన్లు భారతదేశానికి వెళ్ళి అక్కడ పెరుగుతున్న సుగంధ ద్రవ్యాలు, సూర్యకారం, నల్లమందు, నీలిమందు, పత్తి ఇలాంటి అరుదైన పంటలను తక్కువ రేటుకు కొని యూరోపియన్ దేశంలో ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఇది మ్యాప్. కానీ యూరోపియన్లకి ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. భారతదేశంలోకి వెళ్ళాలి అంటే కాన్స్టాంటినోపుల్ అనే నగరం నుండి భారతదేశంలోకి వెళ్ళాలి. కానీ కాన్స్టాంటినోపుల్ నగరంపై ముస్లింలు దాడి చేసి ఆ నగరాన్ని ఆక్రమించారు. ఆ నగరంలోకి ముస్లింలు ఎవరిని రానివ్వటం లేదు. యూరోపియన్లు ఎలా అయినా భారతదేశంలోకి వెళ్ళాలి అంటే భూమార్గం ద్వారా సాధ్యం కావటం లేదు, కానీ సముద్ర మార్గం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అని యూరోపియన్లకు అర్థమైంది. అప్పుడు యూరోపియన్ల అధిపతి హెన్రీ, ఇతను అందరికీ ఇలా చెప్పాడు: మనము ఎలా అయినా సరే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాలి. మీరు అందరూ సముద్రాల మీద తలక దిక్కు ప్రయాణించి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టండి. ఎవరైతే కనిపెడతారో వారికి అత్యధిక బహుమతులు ఇస్తాను. అంతేకాదు, వారి పేరు భూమి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అంటాడు హెన్రీ. ఇతను చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరూ సముద్రాల మీద ప్రయాణిస్తున్నారు. అప్పుడు యూరోపియన్ల నుండి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు బర్తలోమియో డయాస్. ఇతను ఈ విధముగా అంటాడు: నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడతాను అని. యూరప్ నుండి సముద్రం మీద ప్రయాణించి మధ్యధరా సముద్రానికి చేరుకుంటాడు. అక్కడ నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి వస్తాడు. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు, సముద్రపు తుఫాన్లు ఎక్కువగా ఉంది. అక్కడ నుండి ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఈ పేరు పెడతాడు, కేప్ ఆఫ్ స్ట్రాంగ్స్ అని. అంటే తుఫాన్ల అగాధము అని అర్థం. ఈసారి యూరోపియన్ల నుండి 2వ వ్యక్తి వస్తాడు. అతని పేరు కొలంబస్. ఇతను కూడా సేమ్ యూరోప్ నుండి సముద్రం మీద ప్రయాణించి మధ్యధరా సముద్రానికి చేరుకుంటాడు. అక్కడ నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి వస్తాడు. ఈసారి ఇంకా ఎక్కువ సుడిగుండాలు, పెద్ద పెద్ద సముద్రపు తుఫాన్లు ఉన్నాయి. కొలంబస్, ఈ సముద్రపు తుఫాన్లు నన్నేం చేస్తాయి అని తన పడవను ఆ సుడిగుండాల్లోకి తిప్పాడు. ఆ పడవ ఆ సుడిగుండాల దెబ్బకు ఎటో కొట్టుకుపోయింది. తర్వాత ఆ పడవ ఒక పెద్ద దీవిలోకి పడి వచ్చింది. ఆ పెద్ద దీవిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న మనుషులు తెల్లగా ఉంటారు. కానీ హెన్రీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి కొలంబస్కు. భారతీయులు తెల్లగా ఉండరు, కొంచెం నల్లగా ఉంటారు. అయితే నేను కనిపెట్టింది భారతదేశం కాదు, ఏదో దేశాన్ని కనిపెట్టా. సర్లే అని దీనికి ఏదో ఒక పేరు పెడదామని ఆ దేశానికి అమెరికా అని పేరు పెడతాడు కొలంబస్. అంటే అమెరికాను కనిపెట్టింది కొలంబస్ అన్నమాట. అక్కడ నుండి కొలంబస్ వెస్ట్ వైపుకు వెళ్తాడు సముద్రం మీద. కొలంబస్ అక్కడ ఈసారి పెద్ద పెద్ద దీవులు కనిపిస్తాయి కొలంబస్కి. ఆ దీవిలోకి వెళ్ళి చూస్తే అక్కడ మనుషులు బాగా నల్లగా ఉంటారు. అప్పుడు అనుకుంటాడు కొలంబస్, నేను భారతదేశానికి కనిపెట్టా అని సంతోషిస్తాడు. అప్పుడు మళ్ళీ హెన్రీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. భారతీయులు కొంచెం నల్లగా ఉంటారు అని, వీరు చూస్తే బాగా నల్లగా ఉంటారు. అప్పుడు అర్థమైంది, నేను ఈసారి కూడా భారతదేశాన్ని కనుక్కోలేదు అని. సర్లే, ఈ దీవికి ఒక పేరు పెడదామని, నేను వెస్ట్ వైపు నుండి వచ్చాను కాబట్టి వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాను అని కొలంబస్ పెట్టాడు. అంటే అమెరికాను, వెస్ట్ ఇండీస్ని కనిపెట్టింది కొలంబస్ అన్నమాట. ఈసారి కూడా యూరోపియన్ల నుండి 3వ వ్యక్తి వస్తాడు. అతను కూడా సేమ్ ఇలాగే అంటాడు: నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడతాను అని. అతని పేరు వాస్కో డి గామా. సేమ్ అందరిలాగే యూరప్ నుండి సముద్రం మీద ప్రయాణించి మధ్యధరా సముద్రానికి చేరుకుంటాడు. అక్కడ నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి వస్తాడు. అక్కడ సేమ్ అలాగే సుడిగుండాలు, సముద్రపు తుఫాన్లు,
ఉంటాయి. వాస్కోడి గామా ఆ తుఫాన్ల వల్ల ముందుకు వెళ్ళలేకపోతాడు. సర్లే, నా వల్ల కూడా కావటం లేదు, భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం అని తన దేశానికి తిరిగి వెళ్దామని వెనక్కి వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ వేరొక పడవ కనిపించింది వాస్కోడి గామాకి. తన పడవని ఆ పడవ వైపు తిప్పి అక్కడికి వెళ్ళాడు. ఆ పడవలో వ్యక్తితో ఇలా అన్నాడు, ఎవరండి మీరు, ఏ ప్రాంతం వారు, మీరు ఇటువైపు వచ్చారు అని అడిగితే ఆ పడవలో ఉన్న వ్యక్తి ఈ విధముగా చెప్పాడు, నా పేరు అబ్దుల్ నజీబ్, నేను గుజరాత్ వ్యాపారస్తుణ్ణి, నేను నా వ్యాపారం పని మీద ఈ వైపు వచ్చాను, నేను భారతీయుణ్ణి అనేసరికి వాస్కోడి గామాకి చాలా ఆనందంతో, అయితే నీకు భారతదేశానికి రూట్ తెలుసా అంటే అబ్దుల్ నజీబ్, నాకెందుకు తెలియదు, నేను అక్కడి నుండే కదా ప్రతిరోజు వచ్చేది అనేసరికి వాస్కోడి గామా అంతులేని ఆనందంతో మురిసిపోయాడు. నాకు భారతదేశానికి రూట్ చూపించు అంటే సరే అని అబ్దుల్ నజీబ్ నా వెంటే రండి అని భారతదేశానికి తీసుకువెళ్ళాడు. యూరోపియన్లు ఎంతో మంది ఎన్నో ఏళ్లగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో విఫలం అవుతూనే ఉన్నారు. కానీ వాస్కోడి గామా మన అబ్దుల్ నజీబ్ దయ వల్ల భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు వాస్కోడి గామా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.